హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన పాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. అవి దాని రిలేటెడ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై అని చెప్పేసి ఉంది. సో భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎలా ఎలెక్ట్ చేసుకుంటారు అని ఆప్షన్స్లో ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ఓన్లీ ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండ్ ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అని చెప్పేసి ఉంది. సో జనరల్గా ఇండియాలో మనకి టూ టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ని మనం చూడొచ్చు అనమాట. ఒకటి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ single transferable vote. There is a two methods of elections, universal adult franchise and proportional representation by means of single transferable vote. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్లో డైరెక్ట్గా పీపులే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరుగుతుంది, ఎంపీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇలాంటివి ఎమ్మెల్యేని మనం ఎలాగ సెలెక్ట్ చేసుకుంటాం, ఎలాగ నామినేట్ చేసుకుంటాం, బై దట్ ఎలక్షన్, బై ద ఓట్, మనం డైరెక్ట్గానే ఓట్ వేసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒకటి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎవరినైతే ఎన్నుకుంటామో సో వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకుంటారు. అది ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో డిఫరెన్స్ అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని భారతదేశానికి సంబంధించిన ప్రజలే నేరుగా ఎన్నుకోరు. సో మనం ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంపీలని ఎన్నుకున్నామో అనుకోండి, సో ఈ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇలాగా ఇండియాలో ఎలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్లో ఓట్స్ వేస్ట్ అవుతాయి. బట్ ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో ఓట్స్ అనేవి వేస్ట్ కావన్నమాట. ఎలా వేస్ట్ కావని అడిగితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ ఎమ్మెల్యే పోటీకి అని చెప్పేసి లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి నామినేషన్స్ ఇచ్చారు అనుకుందాం. ఈయనకి 50 ఓట్స్ వచ్చాయి, ఈయనకి 51 ఓట్స్ వచ్చాయి. సాధారణంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు అవుతారంటే బి అనే క్యాండిడేట్ ఎమ్మెల్యే అవుతారు. మరి మిగతా 50 ఓట్స్ ఇక్కడ ఏమైనట్టు, వేస్ట్ అయినట్టే కదా. సో కాకపోతే ఇక్కడ పీపుల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో ఏమవుతుంది అంటే సో జనరల్గా ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ముగ్గురు క్యాండిడేట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్కి కనుక నుంచున్నట్టయితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాను, వాళ్ళకి టిక్ చేయాలి. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి, థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరికి, ఇలాగా డైరెక్ట్గా ఓట్ అనేది అక్కడ యూజ్ చేసుకోవడమే కాకుండా ప్రిఫరెన్సెస్ బయాస్డ్ మీద వెళ్తుంది. సో ఇది ఒక కంప్లీట్ ప్రొసీజర్ అండి, ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. నేను జస్ట్ పైన మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ డిఫరెన్సెస్ దీంట్లో ఉంటాయి. నేను చెప్పాను కదా, మనం ఎవరినైతే ఎన్నుకుంటామో ఆ ఎన్నుకున్న ప్రతినిధులు విచ్ పీపుల్ ఆర్ ఎలెక్టెడ్ బై ద డైరెక్ట్లీ పీపుల్ అండ్ దాట్ పీపుల్ విల్ చూస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై దిస్ ఎలక్షన్ సిస్టమ్గా చెప్తాం. ఇక్కడ చూడండి, ఓన్లీ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే మనం ఎమ్మెల్యేస్ని మాత్రమే ఎన్నుకుంటామా? కాదు, ఎంపీస్ని కూడా ఎన్నుకుంటాం కదా. అందుకే మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే కరెక్ట్ అయ్యేదేమో, బట్ ఓన్లీ ఒక్క మాత్రమే అండ్ స్పెసిఫిక్గా మాత్రమే అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఈ ఆప్షన్ మనం తీసుకోలేం. ఓన్లీ ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీలు మాత్రమేనా అంటే ఓన్లీ ఎంపీలు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారా అంటే అది కూడా కాదు. కాబట్టి ఇది కూడా మనం తీసుకోలేం. అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది రాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. పార్లమెంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమందిని మనం ఎలెక్ట్ చేసుకుంటాం, కొంతమందిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సేమ్ ఇలాగే స్టేట్లో కూడా గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అపాయింట్ ఎవరైతే ప్రజల చేత ఎవరైతే ఎన్నుకోబడరో అండ్ ఎవరైతే నామినేషన్స్గా కాకుండా నామినేట్ కాకుండా అపాయింట్ అయ్యి వస్తారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్గా చెప్పొచ్చు అనమాట. ఎవరైతే ఎలెక్ట్ అవుతారో ఈవెన్ స్టేట్ అసెంబ్లీస్లో కావచ్చు లేదా నెక్స్ట్ పార్లమెంట్లో కావచ్చు, అలాంటి వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోగలరు. సో ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ సిస్టంలో మెంబర్స్గా ఉంటారు. ఇది ఆన్సర్. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. రాష్ట్ర శాసనసభలకి సంబంధించిన సభ్యులు ఎన్నుకోబడిన వారు
అలాగే వాళ్ళతో పాటుగా పార్లమెంటులో ఎన్నుకోబడిన వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే ఈ ఎలక్షన్స్లో అర్హులు అనమాట. ఒకసారి ఈ ఎలక్టోరల్ కాలేజ్కి సంబంధించి చూడండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎలక్షన్స్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కావచ్చు, ఎలక్టోరల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు ఎవరు ఉంటారు? బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ రాజ్యసభలో ఎన్నుకోబడిన వ్యక్తులు ఉండడం జరుగుతుంది. అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్స్, అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎవరైతే ఉంటారో ఎన్నుకోబడిన వాళ్ళు అండ్ ఈవెన్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ, పుదుచ్చేరికి సంబంధించిన సభ్యులు అనమాట, లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు. సో ఇది ఓవరాల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్కి సంబంధించి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ 52 నుంచి 61 వరకు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. 52లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఉనికి ఉన్నట్టుగా మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆయనకి సంబంధించిన ఎలక్షన్ ప్రొసీజర్, ఆయనకి సంబంధించిన ఇంపీచ్మెంట్, ఇవన్నీ కూడా 52 to 61 మధ్యలో ఉంటాయి. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. ఆర్టికల్ 55 ప్రకారం ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ నేను ఏదైతే చెప్పానో ఆ ప్రొసీజర్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 61లో ఇంపీచ్మెంట్ అనేది ఉంటుంది. అంటే జనరల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ కూడా ఏమని ఉందంటే ఇన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వైలెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టయితే మిగతా ఎక్కడా కూడా మీకు ఇంత క్లియర్గా కనిపించదు అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన దాంట్లో రాజ్యాంగంలో క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇన్ దట్ టైం ఇంపీచ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక పర్టికులర్ ఏ అనే వ్యక్తి పైన ఎలిగేషన్స్ అనేవి వచ్చాయి అనుకోండి, ఈయన తప్పు చేశారు, కాన్స్టిట్యూషన్ ఉల్లంఘించారు అని, ఆయనకి ఒక 14 days నోటీస్ పీరియడ్ ఇవ్వడం, దాని తర్వాత చర్చించడం, ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి పార్లమెంట్లో జరుగుతుంది. దాన్ని ఇంపీచ్మెంట్ అని చెప్పేసి అంటారు. ఆర్టికల్ 61లో ఉంటుంది. సో ఫార్ నో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ వెన్ దట్ ఇంపీచ్మెంట్. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రపతి కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్కి గురి కాలేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్. ఇవి కాకుండా మీకు జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ని కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ టచ్ చేస్తూ ఉంటారు. ద ఫస్ట్ వన్, మాకు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద మనకి ఎవరు వర్క్ చేశారండి? రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మొట్టమొదటి భారతదేశ రాష్ట్రపతిగా మనకి ఉండడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఓల్డెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, అతి పెద్ద వయసులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేసిన పర్సన్ ఎవరు, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. కేఆర్ నారాయణ్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారనమాట. కేఆర్ నారాయణ్ గారు మనకి చాలా ఎక్కువ ఏజ్లో 67+ అనుకుంటా ఆ టైంలో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఎంపిక కావడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. యంగెస్ట్ ప్రెసిడెంట్గా మనకి సంజీవ్ గారు ఎవరైతే ఉన్నారో, సంజీవ్ రెడ్డి గారు, సో ఈయన మనకి యంగెస్ట్ ప్రెసిడెంట్గా ఎంపిక కావడం జరిగింది. ఇలాగా ఇంకొకటి ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు. సడన్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హెల్త్ బాగోకపోవడమో లేకపోతే ఆయన లేకపోవడమో, ఇట్లా ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్ అనేది ఖాళీ అయింది, వెకేట్ అయింది. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాధ్యతల్ని ఎవరు తీసుకుంటారంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి ఈ బాధ్యతల్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక పర్సన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉండి అండ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం. ఎందుకంటే ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా కాదు, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన బాధ్యతల్ని తీసుకున్నారనమాట. ఆయన పేరు హిదాయతుల్లాగా చెప్పడం జరుగుతుంది. హిదాయతుల్లా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీజ్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలాగే యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా వర్క్ చేశారు. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించిన ఒకే ఒక్క వ్యక్తి మనకి హిదాయతుల్లాగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. మనకి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు, ఆయన కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేయడం జరిగింది. సో ప్రతిభా పాటిల్ గారు ద ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేశారు. సో ఇప్పుడు మనకి సెకండ్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. సో ఇలాగ చాలా వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బాధ్యతల్ని తెలుసుకుంటూ ఉన్నాను. ఈవెన్ మనకి ఆర్టికల్ 143 అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అవసరమైనప్పుడు ఇన్ ద టైమ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యాయ సలహాల్ని పొందొచ్చు. ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు, ఇవన్నీ
ఇవన్నీ కూడా మనకి ఈ జ్యుడిషియల్ అడ్వైజ్ లాంటి వాటిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు అండర్ ఆర్టికల్ 143లో అది మెన్షన్ చేసి ఉంటుంది ఇలాంటివి. నెక్స్ట్ ఆర్డినెన్స్ అని చెప్పేసి అంటాం, అది 123 ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ ఆర్డినెన్స్లో ఏంటి అంటే ఇది ఒక టెంపరరీ లా అన్నట్టు. మనకి పార్లమెంట్లో లోక్సభ అనేది టెంపరరీ, ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరిగి ఎంపీస్ ఎన్నుకోబడతారు. రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్గా చెప్తారు. ఒక బిల్ అనేది చట్టంగా మారాలంటే ఆ బిల్ బికమ్ యాజ్ అ యాక్ట్ దెర్ ఈస్ అ ప్రొసీజర్. నేను సపోజ్ 1 అనే బిల్లుని ప్రవేశపెట్టాను, నెంబర్ 1 అనే బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాను. లోక్సభలో డిస్కషన్ జరగాలి, నెక్స్ట్ రాజ్యసభలో డిస్కషన్ జరగాలి. సెర్టైన్ మెజారిటీతో ఆ బిల్ పాస్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాలి. ఈ బిల్ మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పడితేనే దట్ బిల్ బికమ్ యాజ్ అ యాక్ట్, ఆ బిల్లు చట్టంగా మారుతుంది. సో ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక చట్టాన్ని ఇండియాలో ఆన్ ద ఎమర్జెన్సీ బేసిస్ తీసుకురావాలి. కానీ ప్రజెంట్ లోక్సభకి ఎలక్షన్స్ ఉన్నాయో, లోక్సభ డిజాల్వ్ అయిపోయిందో, రద్దు చేశారో అనుకుందాం. అంటే అప్పుడు కంప్లీట్గా పార్లమెంట్ అనేది మనుగడలో ఉండదు. మరి ఒక చట్టాన్ని ఎలా తీసుకొస్తాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 123 ఆర్డినెన్స్ అనే పద్ధతి ద్వారా సో ఆ చట్టాన్ని తీసుకొస్తారు. మళ్ళీ లోక్సభ అనేది ప్రాపర్గా స్టార్ట్ అయిన తర్వాత 6 months లోపు, అది స్టార్ట్ అయిన 6 months లోపు ఈ ఆర్డినెన్స్కి సంబంధించి డిస్కషన్ జరిగి ఇవి యాక్సెప్ట్ చేయడమో లేకపోతే రిజెక్ట్ చేయడమో ఏదో ఒకటి దాని మీద డిస్కషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చాలా వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్స్ అనేవి ఇండియాలో మీకు చూస్తూ ఉండొచ్చు. ఈవెన్ మనకి ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి అంటాం, ప్రాథమిక హక్కులు, అవి కూడా గుర్తు పెట్టుకుంటూ ఉండండి. ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి ఎందులో ఉంటాయి? Part 3లో మెన్షన్ చేయబడతాయి. ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి మెన్షన్ చేయబడతాయి అనమాట. ఇందులో ఒకటి ఆర్టికల్ 14కి సంబంధించి ఉంటుంది, రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందర అందరూ సమానులే. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇందులో కొంతవరకు ఎగ్జంప్షన్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆయనకి ఇండియాలో ఉరి శిక్షకు సంబంధించి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంటుంది. పార్డన్ పవర్ ఆఫ్ దట్ డెత్ సెంటెన్స్గా కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటివి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్పెషల్ డ్యూటీస్. అండ్ నెక్స్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కావచ్చు, అబ్దుల్ కలాం గారు, సో ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఆర్టికల్స్ తెలుసుకోండి. పాలిటీలో మంచిగా మార్క్స్ని, నాట్ ఓన్లీ ఎస్ఎస్సి, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే పర్ఫెక్ట్గా కనుక ఒకసారి అసలు ఆ ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకుంటే మాత్రం మీకు ఎలాంటి క్వశ్చన్ ఈ టాపిక్ మీద ఇచ్చినా రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ కనుక ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై అని ఇచ్చేసి ఈ ఆప్షన్స్ లేకుండా ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అని ఇచ్చారనుకోండి, ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అప్పుడు కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఓన్లీ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అని ఇచ్చారు కదా, అది కరెక్ట్ కాదు. అలా జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్ పెట్టాలి. ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒరిజినల్ టెక్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్డ్ హౌ మెనీ ఆర్టికల్స్ అని చెప్పేసి అడిగారు. సో మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అందులో టోటల్ ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయని, ప్రజెంట్ మనకి టోటల్ ఆర్టికల్స్ 448 ఉన్నాయంట. ఒరిజినల్గా 395 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మనకి కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కాన్స్టిట్యూషన్ని ఆర్టికల్స్, పార్ట్స్, స్కెడ్యూల్స్ కింద విడదీశారు. ప్రజెంట్ అయితే మనకి 448 ఆర్టికల్స్ అనేవి కాన్స్టిట్యూషన్ కిందకి ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి టోటల్గా ఇవి 25 పార్ట్స్లో మెన్షన్ చేయబడ్డాయి. ఎన్ని స్కెడ్యూల్స్లో ఇవి ఉన్నాయంటే టోటల్గా ఇప్పుడు మనకి 12 స్కెడ్యూల్స్లో ఇవి మెన్షన్ చేయబడినట్టుగా చెప్పొచ్చు. అండ్ మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో చూస్తే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 22 పార్ట్స్ ఉన్నాయి. స్కెడ్యూల్స్ వచ్చేటప్పటికి టోటల్గా 8 ఉన్నాయన్నమాట. ఇవి కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. సో అవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన చాలా బేసిక్ క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటారు, అవి కూడా చూసుకోండి. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి సింబల్ అడగచ్చు, లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు, భారత రాజ్యాంగాన్ని రచించింది ఎవరు అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిటన్ బై ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్గా చెప్పచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా ఎవ్రీ పేజ్ మీరు తీస్తే కంప్లీట్గా డిజైన్ చేసి ఉంటుంది అనమాట. ఆ డిజైన్ చేసింది ఎవరు అంటే నందాలాల్ బోస్ అని చెప్పేసి ఉన్నారు. సో నందాలాల్ బోస్ గారు దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే కాన్స్టిట్యూషన్ని రాయడానికి కంప్లీట్గా మనకి పట్టిన టైం ఎంత అంటే
2 years 11 months 18 days. ఎంత టైం మనకి కాన్స్టిట్యూషన్ ని రాయడానికి పట్టినట్టుగా కూడా చెప్పొచ్చు. కాన్స్టిట్యూషన్ డే అని చెప్పేసి అంటాం. నవంబర్ 26 వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా కాన్స్టిట్యూషన్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే 1946 టైంలో కాన్స్టిట్యూషన్ ని రాయడం మొదలు పెట్టాం. అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫ్రేమ్ అవ్వడం, దాని తర్వాత నెక్స్ట్ స్లోగా కాన్స్టిట్యూషన్ ని కంపోజ్ చేసుకోవడం ఇది మొదలు పెట్టాం. 1949 టైంకి మనకి నవంబర్ 26 టైంకి కాన్స్టిట్యూషన్ రాయడం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అందుకని నవంబర్ 26 అనే దాన్ని కాన్స్టిట్యూషనల్ డే కింద తీసుకోవడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్లో ఉన్నవి మనకి కేమ్ ఇన్ టు ఫోర్స్, అవి ఫోర్స్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1950 జాన్ 26న అవి అమల్లోకి వచ్చాయి. జాన్ 26 ఇండియాలో రిపబ్లిక్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. బట్ కంప్లీట్ అయిపోయింది నవంబర్ 26 కింద చెప్పొచ్చు. ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి. దీనికి వన్ ఆఫ్ ద హెడ్ గా ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారుగా చెప్పొచ్చు. అలాగే ఇదంతా కూడా మనకి మెయింటైన్ చేయడానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది కంపోజ్ చేయబడింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనే దానికి మనకి చైర్మన్ అనొచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ గా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారనమాట. అలాగే నెక్స్ట్ హెచ్ఎన్ ముఖర్జీ అనే పర్సన్ మనకి వైస్ ప్రెసిడెంట్ గా లేకపోతే నెక్స్ట్ వైస్ చైర్మన్ గా కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి హెచ్ఎన్ ముఖర్జీ గారు ఉండడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి అప్పట్లో మనకి సలహాదారు అడ్వైజరీ పర్సన్ గా బిఎన్ రావు అని చెప్పేసి పిలవచ్చు, లేదా బెనగల్ రావు అనే పర్సన్ మనకి ఉండడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అని వెరీ బేసిక్ క్వశ్చన్స్, ఇవి కూడా కొన్ని మనం ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. ఈ 395 ఆర్టికల్స్ లో కొన్ని మనకి ఫ్రీక్వెంట్ గా నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్, మిగిలిన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కూడా అడుగుతానే ఉంటారు. చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతారు ఆర్టికల్స్. లైక్ ఇప్పుడు మనం అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటున్నాం. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి బ్యాక్ బోన్ సపోర్టే అంబేద్కర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అంబేద్కర్ గారు ఆర్టికల్ 32 అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. దీనిని సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి ఆత్మ వంటిది సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఆర్టికల్ 32ని మెన్షన్ చేయడం జరిగింది అంబేద్కర్ గారు. ఇంతకీ ఈ ఆర్టికల్ 32లో ఏముంటాయంటే రిట్స్ ఉంటాయి అనమాట. టోటల్గా ఈ రిట్స్ ఎన్ని ఉంటాయంటే 5 రిట్స్ ఉంటాయి. హెబియస్ కార్పస్, క్యూఓ వారెంటో, సో ఇట్లా టోటల్గా 5 ఉంటాయి అన్నమాట. సో మనకి ఫండమెంటల్ రైట్స్కి ఏదైనా భంగం వాటిల్లిందన్న ఇండియన్ సిటిజన్స్కి సంబంధించి, సో ఇలాంటి వాటికి రిట్స్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. హైకోర్టుని కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు ఈ రిట్స్కి సంబంధించి. హైకోర్టుకి అప్రోచ్ అవ్వాలి అంటే ఆర్టికల్ 226 అనేది ఉంది. సో దీన్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్గా మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. అలాగే ఈ కాన్స్టిట్యూషన్లో ఏదైనా విత్ రెస్పెక్ట్ టు ద టైం పీరియడ్. సో ఎందుకంటే మనకి జమానా చేంజ్ అయ్యే కొద్ది, టైం పీరియడ్ చేంజ్ అయ్యే కొద్ది కూడా చేంజెస్ చాలా వస్తూ ఉంటాయి. చేంజెస్కి తగ్గట్టుగా మనం కొన్ని లాస్ని కూడా మార్చాల్సి ఉంటుంది. అందుకని మనకి అమెండ్మెంట్ అనే ఒక ప్రొసీజర్ని తీసుకొచ్చారనమాట. అమెండ్మెంట్ అంటే అర్థం సవరణ అని కూడా అంటాం. ఈ అమెండ్మెంట్ అనేది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది అని అడిగే ఛాన్సెస్ ఉంటే ఆర్టికల్ 368లో మనకి అమెండ్మెంట్ అనేది మెన్షన్ చేయబడింది. ఇలాంటి క్వశ్చన్స్. లేదా ఈ మధ్యన ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో కనిపిస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆర్టికల్ 40లో మనకి మెన్షన్ చేయబడింది, 44లో మెన్షన్ చేయబడింది యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. గోవా ఒక్క స్టేటే యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎక్కువగా మనకి ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ కూడా ఒకటే లా వర్తిస్తుంది అనమాట, ఒకటే చట్టం. అది గోవా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని తన స్టేట్లో ఇంట్రడ్యూస్ చేయబోతుంది. అలా చేస్తే అదర్ దెన్ గోవా ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఇంపోజింగ్ దట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అండ్ దట్ ఈస్ ఉత్తరాఖండ్ కూడా అవుతుంది. ఇలాగా రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న ఆర్టికల్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో బాగా మనకి స్ట్రెస్ చేసిన ఆర్టికల్స్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలాంటివి ఇవి చదువుకోవడం వల్ల ఏంటంటే కొంతవరకు మనం సేవ్ అయిపోతాం. ఎందుకంటే 395 ఆర్టికల్స్ని చదవాలని గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. కానీ ఇలాగ కొన్ని క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే అది ఈజీ అయిపోతుంది. ఇక్కడ 376 ఉంది చూసారా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని పక్కన పెట్టండి. మనకి ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది, ఐపీసీ సెక్షన్. ఈ మధ్యన మీరు 1.5 ఇయర్ వరకు చూసుకున్నట్టయితే ఎక్కువ పాలిటీ రిలేటెడ్, జ్యుడిషియరీ రిలేటెడ్, ఈ కోర్ట్స్ రిలేటెడ్గా ఐపీసీ సెక్షన్ ఆఫ్ 376 అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా న్యూస్లో కనిపిస్తూ ఉంది. దీనికి కారణం సో రేప్కి సంబంధించి, సెక్షువల్ అసాల్ట్కి సంబంధించి ఆ పనిష్మెంట్ అనేది ఐపీసీ సెక్షన్ 376లో మెన్షన్ చేయబడింది. అది చాలా పాపులర్ అండి ఈ సెక్షన్ అనేది
ఇండియన్ పీనల్ కోడ్లో, అపార్ట్ ఫ్రమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను చెప్తున్నా, ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటారు. సో ఒరిజినల్ టెక్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటే హౌ మెనీ ఆర్టికల్స్? 395. ఎట్ ప్రెసెంట్ వీ హ్యావ్ 448 ఆర్టికల్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ మనం చూద్దాం. డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ విచ్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్. సో మనకి ఎమర్జెన్సీ టైంలో ఏ ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయలేరు అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఫండమెంటల్ రైట్స్ వచ్చేటప్పటికి టోటల్గా మనకి 12 to 35 మధ్యలో ఉంటాయి. ఇవి కూడా 12 to 35 మధ్యలో ఉంటాయి. ఇవి కూడా మనకి పార్ట్ 3లో మెన్షన్ చేయబడి ఉంటాయి. ఇవి మొత్తం ఒరిజినల్గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, 7 ప్రాథమిక హక్కులు. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ 6 ఫండమెంటల్ రైట్స్లో అంటే ఈ 7 ఫండమెంటల్ రైట్స్లో ఒకదాన్ని ఇక్కడి నుంచి తొలగించారు, రిమూవ్ చేశారు. అది ఏదే అంటే ఆర్టికల్ 31 అనమాట. ఆర్టికల్ 31 అనేది ఆస్తికి సంబంధించింది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ రైట్ టు ప్రాపర్టీ అని కూడా చెప్తాం. సో రైట్ టు ప్రాపర్టీ ఒకప్పుడు ఆర్టికల్ 31గా ఫండమెంటల్ రైట్స్లో ఉండేవి, అప్పుడు 7 ఉండేవి. బట్ మనకి 1978లో 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఇక్కడి నుంచి తీసేసి ఆర్టికల్ 300A మెన్షన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ 6 ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటే రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్, అంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒకటి, రైట్ టు ఫ్రీడమ్ అనేది ఒకటి. సో నెక్స్ట్ మనకి రైట్ టు ఫ్రీడమ్ ఎగెనెస్ట్ దట్ ఏదైతే ఉంటుందో మనకి చైల్డ్ లేబర్కి సంబంధించి, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి, ఇలాగ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ఫ్రీడమ్ ఎగెనెస్ట్ టు దట్ ఎక్స్ప్లాయిటేషన్, సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మైనారిటీస్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో టోటల్గా మనకి 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి మెన్షన్ చేశారు. సో ఈ ఫండమెంటల్ రైట్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 14 నుంచి మనకి క్లియర్గా మెన్షన్ చేయబడతాయి. ప్రతిదీ కూడా 14 నుంచి ఆల్మోస్ట్ 28 దాకా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో 30 ఆర్టికల్స్ దాకా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ 6 ఫండమెంటల్ రైట్స్ దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆర్టికల్ 31 ఆల్రెడీ లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ విచ్ ఫండమెంటల్ రైట్స్ కాంట్ బి సస్పెండెడ్. ఎందుకంటే మనం ఫండమెంటల్ రైట్స్ని ఏ కంట్రీ నుంచి తీసుకున్నామంటే USA లేదా అమెరికా నుంచి ఫండమెంటల్ రైట్స్ అనే దాన్ని బారో చేసుకున్నాం. అయితే ఫండమెంటల్ రైట్స్ని ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ చేయాలి అనే ఒక ప్రాసెస్ని మనం ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నామంటే జర్మనీ. మన కంట్రీని చాలా కంట్రీలు క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయి. ఏమని అంటే మన కాన్స్టిట్యూషన్ ప్యాచ్ వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం అతుకులో పడిపోయిన రాజ్యాంగం అని కూడా అంటాం. కాకపోతే మన వర్షన్ ఏంటి అంటే మనం వేరే కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకుని కొన్ని పద్ధతుల్ని మనకు తగ్గట్టుగా మార్చుకున్నాం. వీఆర్ చేంజ్డ్ దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ అకార్డింగ్ టు దట్ ఆర్ నేచర్, ఆర్ సొసైటీ అనమాట. అది రియాలిటీ. యాక్చువల్గా చెప్పాలంటే USA దగ్గర నుంచి ఫండమెంటల్ రైట్స్ తీసుకుని ఆ ఫండమెంటల్ రైట్స్ ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ చేయడం జర్మనీ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు మనకి సొసైటీకి తగ్గట్టుగా మనం ఏం చేసామంటే సస్పెండ్ చేయడం అనే నేచర్ని పెట్టాం, కానీ అన్ని ఫండమెంటల్ రైట్స్ని మనం సస్పెండ్ చేయలేం. కొన్ని ఫండమెంటల్ రైట్స్ని అవి ఎగ్జిస్ట్ అవుతాయి. అవి ఏంటి అంటే ఆర్టికల్ 20 and 21. ఇవి నేషనల్ ఎమర్జెన్సీ లేదా ఎమర్జెన్సీ అనే దాన్ని ప్రొక్లైమ్ చేసిన, ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన ఆర్టికల్ 2021 రద్దవు. ఏంటి అంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ అఫెన్సెస్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి. సో రెండోది వచ్చేటప్పటికి ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించింది. మన వ్యక్తిగత స్వేచ్ఛ లేదా జీవితం ఉంటుంది చూసారా, జీవించే హక్కు, అలాంటి వాటికి సంబంధించింది ఆర్టికల్ 21. ఎవరైనా ఒక పర్సన్ అరెస్ట్ అయినప్పుడు ఆ పర్సన్కి కరెక్ట్గా యాజ్ పర్ లా ప్రొసీజర్గా ఉండేటట్టుగా, ఆ పర్సన్కు ఉన్న రైట్స్ని యూజ్ చేసుకునేటట్టుగా సో మనకి ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ కన్వెన్షన్ అఫెన్సెస్, దోషిగా ఇంకా నిర్ధారించకుండా, దోషిగా గనక ఒకవేళ ఆ పర్సన్ని మనకి సస్పెక్టబుల్గా అరెస్ట్ చేసినట్టయితే ఆ టైంలో వాళ్ళకుండే రైట్స్గా కూడా పెట్టి చెప్పచ్చు. టెర్రరిస్టులు అంటారు చూసారా, టెర్రరిస్టులు కావచ్చు, లైక్ ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే మావోయిస్టులు కావచ్చు, ఇలా ఎవరైతే రెబిలియన్ పీపుల్ ఉంటారో కొంతమందికి మాత్రం ఇలాంటి హక్కుల్ని వినియోగించుకునే స్వేచ్ఛని ఇవ్వరనమాట. అది డిఫరెంట్ టాపిక్. బట్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టైమ్ ఏ ఫండమెంటల్ రైట్స్ మనకి ఉంటాయి, ఆర్టికల్ 20, 21 అనేవి ఉంటాయి. మిగతా ఫండమెంటల్
ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతాయి. యాజ్ పర్ దట్ జర్మన్ ప్రొసీజర్ ప్రకారం మనం దీన్ని తీసుకున్నాం. సో ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయింది, అది ఆన్సర్ అవుతుంది. సో దానితో పాటుగా ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి 42nd అమెండ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. 42nd అమెండ్మెంట్ ఉంది చూసారా, దీనిని ఏమని కూడా పిలుస్తారు అంటే మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని దేన్ని పిలవడం జరుగుతుంది అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ని అలా పిలుస్తారనమాట, మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. నెక్స్ట్ ఈ 1978 44th అమెండ్మెంట్ ఉంది చూసారా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా టాపిక్స్ని ఆ ఒక్క స్టేట్మెంటే కవర్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ ఉంది చూసారా, ఈ ఎమర్జెన్సీ 3 టైప్స్లో ఉంటుంది ఇండియాలో. ఒకటి వచ్చేటప్పటికి మనకి నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి వచ్చేటప్పటికి సాధారణంగా స్టేట్ వైడ్గా ఎమర్జెన్సీని విధిస్తారు. దాన్ని ప్రెసిడెన్షియల్ రూల్ అని కూడా పిలవడం జరుగుతుంది, అది ఒక ఎమర్జెన్సీ. అండ్ మూడోది వచ్చేటప్పటికి ఫినాన్షియల్ ఎమర్జెన్సీగా చెప్పడం జరుగుతుంది. జాతీయ స్థాయి అత్యవసర పరిస్థితి, రాష్ట్ర స్థాయి అత్యవసర పరిస్థితి లేదా ప్రెసిడెంట్ పాలన, రాష్ట్రపతి పాలన అంటాం. ఇంకొకటి ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీగా పిలవడం జరుగుతుంది. ఇందులో నేషనల్ ఎమర్జెన్సీ ఉంది చూసారా, నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే 352గా చెప్తాం. ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ అనే దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అది కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు. సో మనకి కేంద్ర మంత్రి మండలి అంటాం కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొన్ని సిచ్యువేషన్స్లో ఆర్టికల్ 352 కింద నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారు. కండిషన్స్ ఆర్ అప్లై. నేషనల్ ఎమర్జెన్సీ ఏ టైంలో విధిస్తారు అంటే, ఒకటి ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే బాహ్యపరంగా కావచ్చు, ఏదైనా అటాక్స్, ఇప్పుడు చైనా పాకిస్తాన్కి సంబంధించి ఇండియా మీదకి ఏదైనా అటాక్స్ వస్తున్నాయి అనుకోండి, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కావచ్చు. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్మ్డ్ రెబిలియన్ టైంలో, అంటే ఇండియాలో లోపల ఏదైనా తిరుగుబాట్లు లాంటివి జరుగుతున్నాయంటే పెద్ద ఎత్తున ఆ టైంలో. అయితే ఆర్మ్డ్ రెబిలియన్ అనే దాన్ని మన వాళ్ళు ఇంటర్నల్ ఎమర్జెన్సీగా మార్చేశారు. ఇంటర్నల్ ఎమర్జెన్సీగా ఎప్పుడు మార్చారంటే సేమ్ 1978లోని ఈ 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఆర్మ్డ్ రెబిలియన్ అనే పదాన్ని ఇంటర్నల్ ఎమర్జెన్సీగా మార్చారు. ఇంటర్నల్ ఎమర్జెన్సీ టైంలో కావచ్చు లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ టైంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు అండ్ ఎవరు ఇంపోజ్ చేస్తారు నేషనల్ ఎమర్జెన్సీ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ చేయడం జరుగుతుంది అండర్ ఆర్టికల్ 352గా చెప్తాం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్ని ఆర్టికల్స్ సస్పెండ్ అయిపోతాయి, ఫండమెంటల్ రైట్స్ అన్ని సస్పెండ్ అయిపోతాయి. ఇవి మాత్రమే జనరల్గా మనకి ఉంటాయి, ఆర్టికల్ 2021. కాకపోతే వార్ సమయంలో అయితే అన్నీ మనకి వెళ్ళిపోతాయి. ఈ ఆర్మ్డ్ రెబిలియన్ కానీ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అన్నాం చూసారా, ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆర్టికల్ 19 అనేది జనరల్గా మనకి సస్పెండ్ అవ్వదు అని చెప్పేసి 44th అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. అది కూడా ఉందన్నమాట. సో అది కూడా చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 1975లో 38th అమెండ్మెంట్ యాక్ట్ ఒక దాన్ని తీసుకొచ్చారు, 38వ సవరణ. దీంట్లో ఏం చెప్పారంటే నేషనల్ ఎమర్జెన్సీ అనే కేసెస్ ఏవైతే ఉంటాయో అవి జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పారు. అంటే మనకి నేషనల్ ఎమర్జెన్సీని ఇష్టాసారంగా ఇచ్చేసారా, లేకపోతే అందులో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివి తెలుసుకోవడానికి జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చు అనమాట, అంటే న్యాయ విచారణకి సంబంధించిన దానికి. కానీ మళ్ళీ 1978 44లో ఏం చేశారంటే అలా వెళ్ళకూడదు అని కూడా ఒకటి చెప్పడం జరిగింది. ఇలాంటి వాటికి సంబంధించి ఒక కేసు కూడా ఉంది. 1980లో వచ్చిన మినర్వా మిల్స్ కేసు కూడా ఇలాంటి ప్రొవిజనల్కి సంబంధించింది. నేషనల్ ఎమర్జెన్సీ జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి కేసు ఏది అంటే మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు కూడా దీని గురించి మాట్లాడింది అనమాట, ఈ జ్యుడిషియల్ రివ్యూ గురించి. సో ఇలాగా కొన్ని డెప్త్ ఆఫ్ ద పాయింట్స్ని ఈ ఆర్టికల్స్ని పెట్టి నేర్చుకున్నారనుకోండి, సో దీనివల్ల మనకి చాలా ఎక్కువ లాభం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ ఆర్టికల్ 14, 15, 16, 17 వీటిలో కూడా కొన్ని నేర్చుకోవచ్చు. ఆర్టికల్ 17 ఉందనుకోండి, దీన్ని అన్టచబిలిటీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం అనే దాన్ని కంప్లీట్గా అబాలిష్ చేశారు కాన్స్టిట్యూషన్ ప్రకారం. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీస్ అని చెప్తారు ఆర్టికల్ 17. నెక్స్ట్ ఆర్టికల్ 18 ఉంది చూసారా. సో టైటిల్స్ ఏవైతే ఉంటాయో ఆ టైటిల్స్ని ఇండియాలో యూజ్ చేయకూడదు. లైక్ పరమ వీరచక్ర, వీరచక్ర అంటే కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు తన యొక్క సొంత ప్రయోజనాల కోసం పద్మ అవార్డ్స్, పద్మశ్రీ, భారతరత్న ఇట్లాంటివన్నీ కూడా సో ఓన్ పర్పస్ కోసం యూజ్ చేసుకోకూడదు. రాజాదిరాజా, రాజా టైటిల్స్, ఈ టైటిల్స్ అన్నింటినీ కూడా అబాలిష్ చేయడం జరిగింది. ఆర్టికల్ 18లో దాన్ని మెన్షన్ చేశారు. ఇలాగా ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 14 మీకు ఆల్రెడీ తెలుసు. ఆర్టికల్ 14కి దేనికి
సంబంధించింది చట్టం ముందర అందరూ సమానులే, ఈక్వాలిటీ బిఫోర్ లా. నేను ఇందాక చెప్పినట్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని కేసెస్లో ఎగ్జామ్షనల్ అనేది దీంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 15, ఇండియాలో బై బర్త్, బై ప్లేస్, బై జెండర్, బై రేస్, బై క్యాస్ట్ ఎవరిని డిస్క్రిమినేషన్ చేయకూడదు. పుట్టుక గురించి కానీ, క్యాస్ట్ వల్ల కానీ, మతం వల్ల కానీ ఎవరిని డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు ఆర్టికల్ 15లో. ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఆపర్చునిటీస్ గురించి ఆర్టికల్ 16లో మెన్షన్ చేయబడింది. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17, టైటిల్స్కి సంబంధించింది ఆర్టికల్ 18 అనమాట. సో రైట్ టు ఫ్రీడమ్కి సంబంధించింది ఆర్టికల్ 19లో మనకి మెన్షన్ చేయబడింది. లైఫ్ అండ్ లిబర్టీ గురించి ఆర్టికల్ 21లో మెన్షన్ చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఉంది. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇలాగా ఈ క్వశ్చన్స్ని కనుక మనం చదువుకున్నట్టయితే చాలా వరకు ఆర్టికల్స్ కవర్ అవుతాయి అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, స్కిల్ ఇండియా మిషన్ గవర్నింగ్ కౌన్సిల్ ఈజ్ షేర్డ్ బై. ఇది నార్మల్గా అడిగిన క్వశ్చన్ అండి. సో మనకి స్కిల్ ఇండియా మిషన్ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లో స్టార్ట్ చేసింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2024 లేదా 2023 ఆ టైంకి ఇండియాలో చాలా మందిని యూత్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని కొన్ని క్రోర్స్ ఆఫ్ యూత్ని స్కిల్లో ఎక్కువగా డెవలప్ చేసే ఉద్దేశంతో, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని కల్పించే ఉద్దేశంతో సో మనకి స్కిల్ ఇండియా మిషన్ లాంటి దాన్ని లాంచ్ చేసింది. దీని గవర్నింగ్ కౌన్సిల్కి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కరెంట్ అఫైర్స్ పరంగా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అలాగే మనకి వరల్డ్ యూత్ స్కిల్ డే అని కూడా ఉంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, వరల్డ్ యూత్ స్కిల్ డే. ఇది వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా జూలై 15న దీన్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. జూలై 15th ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ యూత్ స్కిల్ డేగా చెప్తాం. గ్రీన్ స్కిల్స్ టు దట్ యూత్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. అది ఒక థీమ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్లోనే ఇంకేం క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కౌన్సిల్ అని ఉంది చూసారా, ఈ జిఎస్టీ కౌన్సిల్ అనే దానికి చైర్పర్సన్గా ఎవరు ఉంటారు? ఎవ్రీ టైం కూడా చైర్పర్సన్గా ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి జిఎస్టీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి నిర్మల సీతారామన్ గారు ఉన్నారు కాబట్టి నిర్మల సీతారామన్ గారు జిఎస్టీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఎవరుంటారని అడగచ్చు. నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఉండేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇలాగా కొన్ని నార్మల్ అదర్ దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదర్ దెన్ ఆర్టికల్స్, ఇలాంటి క్వశ్చన్స్ని నేర్చుకోవడం వల్ల కూడా కొంతవరకు మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ప్రజెంట్ మనకి హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారు ఉన్నారు, ప్రెసిడెంట్గా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. సో ఇవి ఓవరాల్గా మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్టాట్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఆయన టైంలో 1952 to 54 మధ్యలో, ఎగ్జాక్ట్గా 54 ఆ టైంలో పంచశీల ఒప్పందం అనేది జరిగింది. ఈ పంచశీల ట్రీటీ అనేది మనకి చైనాకి యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మధ్యలో ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న టైంలో జరిగింది. ఇలాంటివి కొన్ని మనం చూసుకుంటూ ఉండాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్న టైంలో ఇండియాలో అగ్రికల్చర్ డెవలప్మెంట్స్ అనేవి మీరు చూడొచ్చు అనమాట. సో అందుకనే మనకి జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదాల్ని ఆయన ఇచ్చారు. సో ఇందిరా గాంధీ గారు ఉన్న టైంలో ఇండియాలో ఫస్ట్ టైం నేషనల్ ఎమర్జెన్సీ, నేను ఇందాక అక్కడ చెప్పుకున్నామే, నేషనల్ ఎమర్జెన్సీ ఏ ప్రైమ్ మినిస్టర్ టైంలో ఫస్ట్ టైం మనకి ఇంపోజ్ చేయడం జరిగింది అంటే ఇందిరా గాంధీ గారి టైంలోనే ఇంపోజ్ చేశారు. ఇందిరా గాంధీ ఈజ్ అ ఫస్ట్ లేడీ అండ్ హూ ఈజ్ ఆల్సో యాక్టెడ్ యాజ్ అ ఫినాన్స్ మినిస్టర్. ఫస్ట్ ఫీమేల్ ఫినాన్స్ మినిస్టర్గా కూడా పనిచేసిన వ్యక్తి ఇందిరా గాంధీ గారు. ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఒకే ఒక ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఎవరు అంటే ఇందిరా గాంధీ గారుగా చెప్పొచ్చు. ఆమె గరీబీ హఠావో లాంటి నినాదాలని కూడా తీసుకురావడం జరిగింది. అది ఇందిరా గాంధీ గారికి సంబంధించింది. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలోనేమో 1965 ఆ టైంలో ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన ఒక వార్ అనేది జరిగిందనమాట. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్కి సంబంధించి అండ్ 1960 ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నది ఒప్పందం అనేది జరిగింది. ఇలాంటివి అంటే బేసిక్ అదర్ దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్తో పాటుగా ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, గవర్నర్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోగలిగితే అటు జీకేని కూడా పాలిటీ పరంగా మీరు కవర్ చేసేసుకోవచ్చు. సో రెండు విధాలుగా కూడా ఇక్కడే మీకు కంప్లీట్గా
రివిజన్ అనేది అయిపోతుంది అనమాట. అలా చూసుకోవచ్చు. అండ్ రీసెంట్గా మనకి ఇండియాలో ఇవి ఉంటాయి చూసారా, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటాం. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ వీ హ్యావ్ అ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, BSF అని చెప్పేసి అంటాం. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటివి ఉన్నాయి, NIA లాంటివి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి CRPF లాంటివి ఉన్నాయన్నమాట. ఇవి కావచ్చు. సహస్ర సీమా బల్ అని చెప్పేసి అంటాం. అండ్ నెక్స్ట్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, ITBP అంటాం. సో ITBPకి సంబంధించి రీసెంట్గా హోమ్ మినిస్టర్ గారు 62nd రైజింగ్ డే సెలబ్రేషన్స్ అనేవి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ అనే ప్రదేశంలో నిర్వహించడం జరిగింది. సో ఇలాగా అటు కరెంట్ అఫైర్స్, ఇటు స్టాటిక్ జీకే, పాలిటీ రిలేటెడ్ కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నవి 4 or 5 క్వశ్చన్స్ అయినా సబ్జెక్ట్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే చాలా వరకు మీ ప్రిపరేషన్ని ఇట్లా క్వశ్చన్స్ ద్వారానే కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్పేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని ఇందాకలే మనం చెప్పుకున్నాం, డిస్కస్ చేసాం కూడా. ఆర్టికల్ 20, 21 గురించి డిస్కస్ చేసాం, గుర్తుందా? సో ఆర్టికల్ 20, 21 అనేవి ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ కావు, అవి సస్పెండ్ చేయలేరు అని. సో దాంట్లో ఆర్టికల్ 20 వచ్చేటప్పటికి ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ అఫెన్సెస్ అని చెప్పేసి చెప్పుకున్నాం దీని గురించి. ఆర్టికల్ 21 ఏమో పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ గురించి చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితం ఇలాంటి వాటికి సంబంధించింది ఆర్టికల్ 21. రైట్ టు ఫ్రీడమ్ కి సంబంధించింది ఆర్టికల్ 19. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇండియన్స్ ఎవరైనా సరే ఒక మీటింగ్స్ని మనకి గ్యాదర్ చేసుకోవచ్చు, గ్రూప్గా గ్యాదర్ అయ్యి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అలా కండక్ట్ చేసినప్పుడు వెపన్స్ని యూజ్ చేయడం కానీ సో ఇలాంటివి ఏమీ క్యారీ చేయకూడదు. అండ్ ఏదైనా మనం అనుకున్నది ప్రకటించే హక్కు, స్వేచ్ఛ హక్కు అని చెప్పేసి అంటే భావ స్వేచ్ఛ హక్కు. యూ హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట. యూ హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇలాంటివన్నీ మిగతా వ్యక్తులు ఎవరైతే బయట వాళ్ళు ఉంటారో, వేరే వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ లేదా వాళ్ళకి భంగం వాటిల్లకుండా అండ్ అదర్ పర్సన్స్ని ఇంటరప్ట్ చేయకుండా యూ హ్యావ్ అ రైట్ యాజ్ అ ఇండియన్ సిటిజన్, రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు గ్యాదర్, రైట్ టు మూవ్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. అండ్ కొన్ని ప్లేసెస్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినవి, కాకపోతే ఇండియన్ సెక్యూరిటీకి సంబంధించిన ప్లేసెస్ తప్ప ఇండియాలో మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా సరే మూవ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఆర్టికల్ 19లో మెన్షన్ చేశారనమాట. ఆర్టికల్ 22లో ఏంటి అంటే ఒక పర్సన్ని అరెస్ట్ చేశారనుకోండి, ఆ పర్సన్కి కొన్ని రైట్స్ ఉంటాయి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది చెప్పాలి ఆ పర్సన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే విత్ ఇన్ ద 24 hours లోపు ఆ పర్సన్ని మెజిస్ట్రేట్ ముందర మనకి హాజరుపరచాలి. ఇలాంటి కండిషన్స్ అన్ని ఆర్టికల్ 22లో మీకు మెన్షన్ చేయబడ్డాయి అనమాట. అంటే అరెస్ట్ చేయబడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రొటెక్షన్ ఆఫ్ అ పర్టికులర్ పర్సన్ ఇన్ దట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని చెప్పేసి అంటాం. ఆ పర్సన్కి సంబంధించిన ఆర్టికల్ 22 రైట్స్. ఇందాక నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా? టెర్రరిస్ట్ కానీ సో ఇట్లా టెర్రరిస్ట్ కానీ ఎనిమీ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్టికల్ 22 వర్తించదు. సో టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినప్పుడు పర్టికులర్గా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని అక్కడ వాళ్ళకి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కొన్ని మనకి మెన్షన్ చేయబడ్డాయి, కొంతమందిని దాంట్లోంచి మినహాయించారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్టికల్ 21. అలాగే 23, 24 కూడా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అండి. ఇవి కూడా చూసుకుంటూ ఉండండి మనకి. సో ఆర్టికల్ 23 వచ్చేటప్పటికి ఏంటి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటివి ఇండియాలో మనకి కంప్లీట్గా బ్యాన్ చేశారు. దానికి సంబంధించి ప్రొటెక్షన్ అనమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ లేకపోతే ఎత్తుకెళ్ళిపోవడం అంటారు కదా, మనుషుల్ని అక్రమంగా రవాణా చేయడం, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం కంప్లీట్గా నేరం. దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆర్టికల్ 23లో మీకు కనిపిస్తుంది. ఆర్టికల్ 24లో చైల్డ్ లేబర్కి సంబంధించిన అలాంటి వాటిని కంప్లీట్గా మనకి ఎలిమినేట్ చేసే ప్రొటెక్షన్ అనేది ఆర్టికల్ 24లో ఉంటుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించింది ఆర్టికల్ 25 నుంచి 28 మధ్యలో మీకు ఇక్కడ కంప్లీట్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఆర్టికల్ 32 రిట్స్కి సంబంధించిందని ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో ఇలాగ మనకి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ మీకు ఏ ఎగ్జామ్ అయినా, ఈవెన్ SSC అయినా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. SSC, CGL, CHSL, GD అండ్ ఇప్పుడు వచ్చే ఏ కైండ్ ఆఫ్ ఈవెన్ రైల్వేస్ ఎగ్జామ్ అయినా మీకు మోస్ట్ ప్రాబబ్లీ దెర్ ఇస్ అ 2 ఛాన్సెస్ అండి పాలిటీలో. ఒకటి ఫండమెంటల్ రైట్స్, రెండోది DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పేసి అంటాం, ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి అంటాం, ఫండమెంటల్ రైట్స్ అంటాం. ఇది ఒకటి. ఈ 2 చాప్టర్స్ నుంచి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ మారుతానే ఉంటాయి. బట్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడిగే ఛాన్స్, ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకొక టైప్
టైప్ ఎలా అడుగుతారు అంటే మీకు సుప్రీం కోర్టుకి సంబంధించి లేదా పంచాయతీ రాజ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో పంచాయతీ రాజ్కి సంబంధించినవి అండ్ బేసిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటాయి, దానికి సంబంధించినవి. ఎయిదర్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇక్కడి నుంచి ఇటు సైడ్ నుంచి షఫిల్ అవుతాయి, లేదా ఇటు సైడ్ నుంచి షఫిల్ అవుతాయి. లేదు అంటారా సింపుల్గా అమెండ్మెంట్ మీద ఒక క్వశ్చన్ అడిగి ఊరుకుంటారు. సో ఇట్లా పాలిటీ మీద ప్రెసెంట్ క్వశ్చన్స్ మనకి ఇట్లా రోల్ అవుతూ ఉన్నాయి అనమాట. ఇవే ఇచ్చేస్తారు అని పక్కాగా గ్యారంటీ అనేది లేదు. కాకపోతే ఏంటంటే ఈ బల్క్ సబ్జెక్ట్లో వీటి మీద కనుక గట్టిగా గ్రిప్ తెచ్చుకున్నాము అనుకోండి, మిగిలిన కాన్సెప్ట్స్ మీద కూడా ఆటోమేటిక్గా మనకి గ్రిప్ వచ్చేస్తుంది. సో ఒకవేళ ఇదే ప్రొసీజర్ని ఫాలో అయితే మనకి మోస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఫాలో కాకపోయినా మనకి సబ్జెక్ట్ వచ్చు కాబట్టి అదర్ దెన్ దిస్ టాపిక్స్ ఆల్సో మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలం. సో కాబట్టి ఈ టాపిక్స్ మీద మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఎక్కువగా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ ఈజ్ నాట్ అ క్రిమినల్ లా కేస్. సో మనకి కేసు వచ్చేటప్పటికి 2 టైప్స్లో మెయిన్గా చూడొచ్చు. ఎయిదర్ క్రిమినల్ లా కేసు లేదా సివిల్ లా కేసెస్గా చూడొచ్చు. ఇందులో మనకి మర్డర్ అనేది క్రిమినల్ లా కిందకే వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హెరాస్మెంట్ ఆఫ్ డౌరీ, సో కట్నం కోసం హెరాస్ చేయడం కూడా క్రిమినల్ లానే. ఎందుకంటే ఇందులో మనకి పర్సన్ని హింసించడం ఆల్మోస్ట్ మర్డర్ వరకు కూడా వెళ్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటివి. సో కాబట్టి ఇది కూడా క్రిమినల్ కేసు కిందకే వస్తుంది. నెక్స్ట్ థెఫ్ట్, దొంగతనం చేయడం కూడా క్రిమినల్ లానే. ఏదైతే డివోర్స్ కేసు ఉంది చూసారా, ఇది సివిల్ లా కిందకు వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. డివోర్స్ ఈజ్ అ సివిల్ లా అనమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2023లో ఈ డివోర్స్ కేసుకి సంబంధించి మనకు ఒక కరెంట్ అఫైర్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఒక కేసులో 6 months బిఫోర్ ఆర్టికల్ 142ని మెన్షన్ చేసింది. ఏంటి అంటే సాధారణంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి నార్మల్గా కూడా మనకి ఈ డివోర్స్కి సంబంధించి కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ విడాకులు కావాలని చెప్పేసి కోర్టుని అప్రోచ్ అయితే వాళ్ళకి సాధారణంగా 6 months డ్యూరేషన్ అనేది ఇస్తారు. 6 months టైం. ఈ 6 months కూడా వాళ్ళు కలిసి ఉండలేకపోతే ఆ టైంలో కూడా డిఫరెన్సెస్ అనేవి వస్తే ఆ 6 months తర్వాత వాళ్ళ ఫైనల్ డెసిషన్ అది తీసుకుని దాని తర్వాత డివోర్స్ ఇస్తారు. కానీ ఆర్టికల్ 142లో సుప్రీంకోర్టుకి ఒక స్పెషల్ పవర్ ఉందంట. అది ఏంటి అంటే జనరల్గా ఈ 6 months అవసరం లేదంట. ఏదైనా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అసలు ఆ ప్రాబ్లం, వాళ్ళ మధ్య వచ్చిన ప్రాబ్లం ఏమంటారు కంప్లీట్గా అసలు మనకి ఇర్రిలవెంట్, అసలు సొల్యూషన్ అనేది లేదు, ఇలాంటివి పర్టికులర్గా ఉన్నాయనుకోండి అందులో. సో సొల్యూషనే లేదు కాబట్టి 6 months వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదంట. కంప్లీట్గా వాళ్ళిద్దరి మధ్యన ఆ సిచ్యువేషన్ అనేది బ్రేక్ అయిపోతే గనక 6 months అవసరం లేకుండా ఆన్ ద ఇమీడియట్ బేసిస్ వాళ్ళకి డివోర్స్ని ఇచ్చే రైట్ సుప్రీం కోర్టుకు ఉంది. అది ఆర్టికల్ 142లో మెన్షన్ చేశారని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు తనకి ఇచ్చిన 5 judges బెంచ్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మనకి చాలా అవసరం డివోర్స్ కేసుకి సంబంధించి కరెంట్ అఫైర్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 142 న్యూస్లో ఉందండి. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు జనరల్గా ఈ పార్లమెంట్ ఉంది చూసారా, నేను పార్లమెంట్ గురించి ఒక విషయం చెప్పాను. ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఫస్ట్ పార్లమెంట్ నుంచి ఆ బిల్లు పాస్ అవ్వాలి అని. సో కొన్నిసార్లు లోక్సభ యాక్సెప్ట్ చేస్తుంది, కొన్నిసార్లు రాజ్యసభ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఒక్కొక్కసారి రెండిట్లో ఒకటి యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బిల్లును అనమాట పాస్ చేయకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే జాయింట్ సిట్టింగ్కి వెళ్ళొచ్చు. సో బిల్లుని పాస్ చేయించడం కోసం ఈ 2 సభల్ని కూడా ఒక జోటుకి తీసుకురావచ్చు. దాన్ని జాయింట్ సిట్టింగ్ అంటాం. దీనిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఆస్ట్రేలియా నుంచి బారో చేసుకోవడం జరిగింది. ఏ ఆర్టికల్ కింద ఉంటుందంటే ఆర్టికల్ 108. అండర్ ఆర్టికల్ 108 ఆస్ట్రేలియా దాని నుంచి అడాప్ట్ చేసుకున్న ప్రకారం కొన్ని బిల్స్కి సంబంధించి జాయింట్ సిట్టింగ్ అనే దాన్ని పార్లమెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిలుస్తారు జాయింట్ సిట్టింగ్కి. కానీ ఆ జాయింట్ సిట్టింగ్ లోక్సభ రాజ్యసభ వచ్చినప్పుడు లోపల దాన్ని నిర్వహించేది ఎవరు అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరైతే ఉంటారో సో ఆయన ఈ జాయింట్ సిట్టింగ్ ని నిర్వహిస్తారనమాట. పిలిచేది దీన్ని కండక్ట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే యాజ్ పర్ 108 ఆర్టికల్. కానీ లోపల ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసేది స్పీకర్ ఆఫ్ లోక్సభగా చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పటికీ గవర్నమెంట్ అది పార్లమెంట్ అనేది 3 times జాయింట్ సిట్టింగ్కి మనకి రావడం జరిగింది. ఒకసారి వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ ఈ డౌరీ ఉంది చూసారా, డౌరీ ప్రొహిబిషన్కి సంబంధించి 1962లో ఒకసారి రావడం జరిగింది, బిల్లు తీసుకొచ్చింది అనమాట. ఎందుకంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని 1960లో తీసుకొచ్చారు, వరకట్న నిషేధ చట్టం. 1961 నుంచి అది అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి దానికి సంబంధించి. అందుకని 1962లో ఆ బిల్కి సంబంధించి ఒక జాయింట్ సిట్టింగ్ అనేది జరిగింది. దాని తర్వాత బ్యాంకింగ్ సర్వీసెస్కి సంబంధించి ఒక జాయింట్ సిట్టింగ్ అనేది జరిగింది 1978 ఆ ప్రాంతంలో, 1968 ఆ ప్రాంతంలో. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమంటాం పోటా, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అని
అని చెప్పేసి ఉందన్నమాట 2002లో. ఇలా 3 times మనకి ఇప్పటి వరకు జాయింట్ సిట్టింగ్ అనేది జరిగింది. ఇది ఓవరాల్గా ఇక్కడ డౌరీ అనేది వచ్చింది కాబట్టి నేను ఇది మెన్షన్ చేశానండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధించడం ఆర్టికల్ 17లో మెన్షన్ చేశారు. రైట్ టు ఈక్వాలిటీ, ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టానికి సంబంధించింది 14. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్కి సంబంధించింది 19. ఆర్టికల్ 32 రిట్స్కి సంబంధించింది. దీన్నే అంబేద్కర్ గారు సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా మెన్షన్ చేశారు. సుప్రీం కోర్టుకి ఈ రైట్ ఉంటుంది. ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఆర్టికల్ 32 ద్వారా సుప్రీం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఈ రెండు కూడా రిట్స్ ని జారీ చేసి మనకి రైట్స్ ని కలిగి ఉన్నాయి. రిట్స్ టోటల్ గా 5 ఉంటాయి అన్నమాట. ఈ 5 ఏంటి అంటే, ఒకటి హెబియస్ కార్పస్ అని చెప్పేసి ఉంటుంది. సో హెబియస్ కార్పస్ అంటే టు హూమ్ ద బాడీ. సో ఏదైనా ఒక పర్సన్ ని అరెస్ట్ చేసిన తర్వాత 24 hours లోపు మెజిస్ట్రేట్ ముందర నుంచో పెట్టకపోయినా, అంటే మెజిస్ట్రేట్ ముందర ప్రజెంట్ చేయకపోయినా, ఎందుకు అరెస్ట్ చేసామని చెప్పకపోయినా, ఇలాంటి రీజన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈ రిట్ ని యూజ్ చేయొచ్చు, హెబియస్ కార్పస్ అనేదాన్ని. నెక్స్ట్ మ్యాండమస్, ఒక పర్టిక్యులర్ కోర్టు ఏదైనా ఒక పబ్లిక్ అఫీషియల్, గవర్నమెంట్ ఆఫీసర్ తన డ్యూటీని సరిగ్గా చేయకపోయినా, తన డ్యూటీని చేయడానికి డినే చేసిన, నిరాకరించిన, సో పర్సన్కి ఆర్డర్ చేయడం కావచ్చు, గుర్తు చేయడం కావచ్చు, ఇట్లాంటి క్వశ్చన్ చేయడం మ్యాండమస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ప్రొహిబిషన్, హయ్యర్ కోర్టు లోయర్ కోర్ట్ని ఒక కేసుకి సంబంధించి ఆపడం అనమాట. టు స్టాప్, టు ఫోర్బిట్ అంటాం కదా, అది ప్రొహిబిషన్కి సంబంధించి. క్యో వారంటో అంటే ఒక పర్సన్ యొక్క లీగాలిటీకి సంబంధించి అడగడానికి. సెరిషరీ అంటే హయ్యర్ కోర్టు లోయర్ కోర్టుకి చెప్తారు. లైక్ ఇప్పుడు మనకి హై కోర్ట్స్ ఉన్నాయనుకోండి, దాని సబార్డినేట్ కోర్ట్స్ కానీ లోయర్ కోర్ట్స్కి కానీ ఒక ఆర్డర్ని పాస్ చేయడం, ఏదైనా పెండింగ్లో ఉన్న కేసెస్ని ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే వాటికి సంబంధించినవి డీల్ చేయడం, ఇవన్నీ కూడా సెరిషరీలో మెన్షన్ చేయబడతాయి. ఇలాగా హెబియస్ కార్పస్, మ్యాండమస్, సెరిషరీ, క్యో వారెంటో, ప్రొహిబిషన్ అని చెప్పేసి 5 రిట్స్ ఉంటాయన్నమాట. ఈ 5 రిట్స్ కూడా మనకి ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుని అప్రోచ్ కావచ్చు. అది ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్. అలాగే ఆర్టికల్ 33 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 33లో ఏంటంటే, ఇప్పుడు పైన చూపించిన ఫండమెంటల్ రైట్స్ అన్ని ఇండియన్ సిటిజన్కి ఖచ్చితంగా కావాల్సిన రైట్స్ అనమాట, పొందే హక్కులున్న రైట్స్. అంటే ఇక్కడున్న 6 ఫండమెంటల్ రైట్స్ కూడా ఎవ్రీ ఇండియన్ సిటిజన్ పొందే రైట్స్. మనకి ఇష్టం వచ్చినట్టు అంటే మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు, ఇలా ఉంటాయి. కాకపోతే పార్లమెంట్కి అండర్ ఆర్టికల్ 33 ప్రకారం గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేసే అధికారం ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి సంబంధించిన రక్షణ దళాలు ఉంటాయి కదా, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని కంట్రోల్ చేయడం, రిస్ట్రిక్ట్ చేసే రైట్ ఆర్టికల్ 33 ప్రకారం పార్లమెంటుకు ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆర్ సెక్యూరిటీ, కంట్రీ యొక్క అంతరంగిక భద్రత కోసం అని చెప్పేసి ఇలాంటివి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడ్డాయి. హియర్ వీ హ్యావ్ ఆర్టికల్ 17 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా talks about superintendent and as well as direction and control of elections అని చెప్పేసి ఉంది. ఇందులో ఏ ఆర్టికల్ ఎలక్షన్స్ కి సంబంధించి, ఎలక్షన్ కమిషన్ నిర్వహించడం కానీ, దాన్ని మనకి మానిటర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేస్తుంది అని అడుగుతున్నారు. సో దీంట్లో మీకు ఆల్రెడీ ఆర్టికల్ 356 కి సంబంధించి తెలుసు. సో మనకి 356 అనేది దేనికి సంబంధించింది? ప్రెసిడెంట్ రూల్. ఆర్టికల్ 352 ఏమో మనకి నేషనల్ ఎమర్జెన్సీ, 356 స్టేట్కి సంబంధించి ప్రెసిడెంట్ రూల్గా చెప్పచ్చు అనమాట. 367 ఉంది చూసారా? సో 367లో ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక చట్టాన్ని చేస్తే గనక అది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వాళ్ళకి వర్తించదు. ఓన్లీ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలు లేదా మనకి డిఫెన్స్కి, రక్షణకి సంబంధించినవి తప్ప మిగిలిన వేటిల్లో గనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా చట్టాన్ని చేస్తే ఆ చట్టాలు జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాటిలో వర్తించవన్నమాట. అది ఆర్టికల్ 367లో మెన్షన్ చేశారు. ఇఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంపోజ్డ్ ఎనీ యాక్ట్ and in that act any kind of provisions will not applicable in the areas of Jammu and Kashmir except in terms of defense and as well as మనకి ఫారెన్ అఫైర్స్ గా చెప్పడం జరిగింది. అది ఆర్టికల్ 367లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 333 వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి ఆంగ్లో ఇండియన్స్ ని గవర్నర్, స్టేట్ కి సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇవి ఉంటాయి చూసారా? సో అందులో ఆంగ్లో ఇండియన్స్ ని నామినేట్ చేస్తారు కదా, అపాయింట్ చేస్తారు కదా గవర్నర్, దానికి సంబంధించి ఆర్టికల్ 333లో మెన్షన్ చేశారు. ఇకపోతే ఆర్టికల్ 324 ఏదైతే ఉందో, ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధించి. ఈ ఎలక్షన్
ఎలక్షన్స్ని నిర్వహించడం, కంట్రోల్ చేయడం, మానిటర్ చేయడం ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయి. ఆర్టికల్ 324 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 317లో మెన్షన్ చేశారు. బట్ కంప్లీట్గా దీన్ని రద్దు చేయడం కూడా జరిగింది, అబాలిష్ చేయడం కూడా జరిగింది ఆర్టికల్ 317. సో ఇట్లా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. 367, 370 కాశ్మీర్కి సంబంధించినవి, 356, 352 ఇవన్నీ ఎమర్జెన్సీకి సంబంధించినవి. ఆర్టికల్ 360 కూడా ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. 333 ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేస్తారు కదా, గవర్నర్ అపాయింట్ చేస్తారు కదా, దానికి సంబంధించింది. ఆర్టికల్ 324 ఎలక్షన్స్కి సంబంధించింది. ప్రజెంట్ మనకి భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ద ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ రాజీవ్ కుమార్ గారుగా చెప్పొచ్చు. ఇదొకటి. అండ్ ఆయన కింద ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. ఒకళ్ళు అరుణ్ గోయల్ అనమాట, ఈయన ఒక ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్ మనకి అనుదీప్ పాండే అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. సో ఆయన ఇంకొక ఎలక్షన్ కమిషనర్. అనుదీప్ పాండే గారు, అరుణ్ గోయల్ గారు ఎలక్షన్ కమిషనర్స్గా ఉన్నారు. ఆయన పైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇంకొంత ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. మనకి 1950 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950 నుంచి 15th అక్టోబర్ 1989 వరకు ఇది కష్టంగా ఉంటే 1950 నుంచి 1989 వరకు ఆల్మోస్ట్ ఇండియాలో ఒకే ఒక అంటే మనకి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకే పర్సన్ ఉండేవాళ్ళు అనమాట, సింగిల్ మెంబర్ ఉండేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారంటే 1989లో 1989లో ఆ సింగిల్ మెంబర్ కింద ఇంకొక ఇద్దరు మెంబర్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పుకున్నామే అలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన కింద వచ్చేటప్పటికి ఆయన కింద ఇన్ ద సెన్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటుగా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని కూడా తీసుకుని ఇది మల్టీ మెంబర్ బాడీ చేశారు. కానీ మళ్ళీ 1990లో ఏం చేశారంటే ఇలా కాదు, ఒరిజినల్గానే ఉండాలి అని చెప్పేసి ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫస్ట్ లాగే సింగిల్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఒకరిని మనకి అపాయింట్ చేయడం జరిగింది. మళ్ళీ ఏం చేశారు 1993లో లేదు ఫస్ట్దే కరెక్ట్ అని చెప్పేసి ఒక మల్టీ మెంబర్ బాడీని తీసుకొచ్చారు. అందుకని ఫస్ట్లో మనకి సింగిల్ మెంబర్గా ఉండేదన్నమాట ఎలక్షన్ కమిషన్ అనేది. 1993 నుంచి 3 మెంబర్స్ బాడీ లేదా మల్టీ బాడీగా అది మారిపోయింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారనమాట. సో వీళ్ళని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తారు. వీళ్ళ టెన్యూర్ వచ్చేటప్పటికి 6 years ఆర్ 65 years ఏజ్ విచ్ ఈజ్ ద ఎర్లియర్ వన్. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల ఏజ్ వరకు ఏది ముందుగా వస్తే సో దాన్ని కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్ లేదా రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి అని అడుగుతున్నారు. సో సీదా ఆన్సర్ చూద్దాం డైరెక్ట్గా. ఆర్టికల్స్ 153 నుంచి 167 మధ్యలో ఉన్నవి స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడతాయి. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే స్టేట్ ఎగ్జిక్యూటివ్లో మనకి మెయిన్గా వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒకటి స్టేట్ ఎగ్జిక్యూటివ్లో గవర్నర్ ఉండడం జరుగుతుంది. దాంతోపాటుగా నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఉంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వీళ్ళు ఉండడం జరుగుతుంది. వీళ్ళందరినీ కలిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో మనం చెప్పొచ్చు. సో దీంట్లో గవర్నర్ వచ్చేటప్పటికి నామినల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అంటాం. అలాగే చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి రియల్ ఎగ్జిక్యూటివ్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆర్టికల్ 164 ప్రకారం చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై దట్ గవర్నర్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ ఆల్సో అపాయింటెడ్ బై గవర్నర్ ఆన్ ద సజెషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా వీటి గురించి మనం పూర్తిగా మాట్లాడుకోవచ్చండి. బట్ నార్మల్గా సింప్లెస్ట్ వేలో చెప్పాలి అంటే ఇది మనకి మెయిన్ థింగ్గా చెప్తాం. ఆర్టికల్స్ 153 నుంచి 167 వరకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడితే ఆప్షన్ సి అనేదాన్ని మనం తీసుకోవచ్చు. నేను ప్రీవియస్ క్వశ్చన్స్లో 143 ఆర్టికల్, 123 ఆర్టికల్ గురించి కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఈవెన్ ఆర్డినెన్స్ అని చెప్పేసి 143 వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు లేదా నార్మల్గా న్యాయ సలహా అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు అండర్ ఆర్టికల్ 143 ప్రకారం. ఇలా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 153 to 167 స్టేట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పాస్డ్ అ జడ్జ్మెంట్ ఇన్ విచ్ ఇయర్ అండ్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ద practice of triple talaq as an unconstitutional and the practice of that same be void.
సో మనకి ఇండియాలో ట్రిపుల్ తలాక్కి సంబంధించి చాలా డిస్కషన్స్ అనేవి 1990s నుంచి నడిచాయి. 2017లో ఒక లా అనేది పాస్ అయిందనమాట ట్రిపుల్ తలాక్కి సంబంధించి ఒక కేసు విషయంలో. సో జనరల్గా ట్రిపుల్ తలాక్ అనేది ఇస్లామిక్ లాకి సంబంధించింది. షరియా యాక్ట్ 1937 ప్రకారం ఏంటి అంటే, అండ్ మెన్ గనుక అంటే హస్బెండ్ గనుక వైఫ్కి 3 times ట్రిపుల్ తలాక్ గనుక చెప్తే సో వాళ్ళిద్దరికి డివోర్స్ అయిపోయినట్టు. అండ్ విమెన్ కోర్ట్స్కి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు, అండ్ వీళ్ళు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు, అండ్ విమెన్కి ఇలాంటివి చెప్పే రైట్స్ లేవు అన్నట్టుగా షరియా యాక్ట్ 1937లో మెన్షన్ చేయబడింది అనమాట. అయితే ఇలాంటి ట్రిపుల్ తలాక్ సిస్టమ్ని ఆల్రెడీ మన నైబరింగ్ కంట్రీస్ అయిన పాకిస్తాన్ కావచ్చు, దాంతో పాటుగా నెక్స్ట్ మనకి బంగ్లాదేశ్ ఉంది చూసారా ఈ కంట్రీ, అలాగే దాంతో పాటుగా ఇండోనేషియా, ఈ కంట్రీస్ అన్నీ కూడా ట్రిపుల్ తలాక్ని ఎప్పుడో బ్యాన్ చేశాయి. బట్ ఇండియాలో ట్రిపుల్ తలాక్ అనేది ఇంకా ఎగ్జిస్ట్ అయి ఉంది. అయితే ఈ ట్రిపుల్ తలాక్కి సంబంధించి కొన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకున్నట్టుగా అంటే కాంట్రవర్షియల్గా వచ్చేసాయి. సో దాంట్లో ఒకటి ఏంటంటే ఆర్టికల్ 25 అనేది. ఆర్టికల్ 25లో నేను ఇందాక చెప్పానే మత స్వేచ్ఛ హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉంది. సో ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన మతాన్ని ఆచరించవచ్చు, మతంలో ఉన్నదాన్ని కూడా ఆచరించవచ్చు. ఆర్టికల్ 25లో అది ఉంది. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్ పెట్టడం వెనకాల ఉన్న ఉద్దేశం నార్మల్ పీపుల్ యొక్క వెల్ఫేర్, వాళ్ళ యొక్క సౌలభ్యం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క శ్రేయస్సు ఏదైతే ఉందో దాన్ని పాడు చేయడం కాదు. సో వాళ్ళకంటూ ఒక మతాన్ని ఆచరించే హక్కు, వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ బేస్డ్కి వెళ్ళే హక్కుని ఇచ్చింది తప్ప సో మిగతా వాళ్ళని ఆ వెల్ఫేర్ ఏదైతే ఉందో అది పోగొట్టడానికి అయితే కాదు. బట్ ఆర్టికల్ 25ని వీళ్ళు అంటే ఈ లా ప్రకారం డిఫరెంట్గా చూడడం మొదలుపెట్టారు. ఆర్టికల్ 25 ఉంది కాబట్టి ట్రిపుల్ తలాక్ ఇండియాలో ఎగ్జిస్ట్ అవుతూ వచ్చింది. కానీ ఆర్టికల్ 25 అనేది ఇండియాలో మనకి మెయిన్గా ఒక ఆర్టికల్ని దెబ్బతీసినట్టుగా ఉంది అని చెప్పేసి అన్నారు. దాంట్లో ఒకటి 15 Clause 1. 15 Clause 1లో ఇండియాలో బై బర్త్, బై కాస్ట్, బై జెండర్ పరంగా కూడా డిఫరెన్స్ అనేది జనరల్గా చూపించకూడదు అని చెప్పేసి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ జెండర్ పరంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ట్రిపుల్ తలాక్లో. కాబట్టి 15 Clause 1 అనేది ఆర్టికల్ 25కి కొంతవరకు కాంట్రవర్షియల్ అవుతుంది. సో దీనికి మనకి అపోజ్ అయిపోతుంది. అది ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం. ఇలాగా డిస్కషన్స్ అనేవి నడిచాయి 1990s నుంచి. అలా 2017లో ఒక కేసు విషయంలో ట్రిపుల్ తలాక్కి సంబంధించి అది అన్కాన్స్టిట్యూషనల్, అది లా ప్రకారం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగిందనమాట. ఈవెన్ 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ముస్లిం విమెన్కి సంబంధించి మ్యారేజ్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ప్రొవిజన్ ఆఫ్ ముస్లిం విమెన్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది 2019లో. అలాగే ఆగస్టు 1న ముస్లిం విమెన్ డే అనే దాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు అనమాట. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ మనం చూడొచ్చు. షా బాను కేసు అనేది 1986లో వచ్చింది. అప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ అనేది ఒక పెద్ద డిబేట్గా మారిందనమాట ఇండియాలో. సో దాని తర్వాత షైరా బాను కేసు అనేది 2017లో వచ్చింది. దాని తర్వాతే ట్రిపుల్ తలాక్కి సంబంధించి ఈ విషయాన్ని మనకి సుప్రీంకోర్టు తీసుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఏదైతే ఉందో 2017 అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ ఫ్రమ్ ద ఆఫీస్ ఈజ్ నోన్ యాజ్. నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ అంత గ్రౌండ్స్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా సో రిమూవల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అండి. అది పార్లమెంట్లో మనకి ఆ ప్రొసీజర్ మొత్తం కూడా కన్క్లూడ్ చేయబడుతుంది. ఇప్పటి వరకు ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఇలాంటిది జరగలేదు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో కాబట్టి రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ ఫ్రమ్ ద ఆఫీస్ ఈజ్ నోన్ యాజ్. సో భారతదేశ రాష్ట్రపతి ఉంటారు చూసారా, సో రాష్ట్రపతిని తొలగించేది మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాసెస్ అని అడుగుతున్నారు. వాలంటీర్ రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీసెస్సా, లేకపోతే రెసిగ్నేషన్ ఇవ్వడమా, టర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్సా, ఇంపీచ్మెంట్ అని. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ ఇంపీచ్మెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి బాగా నేర్చుకోండి, ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ దాని మీద పడే అవకాశం ఉంటుంది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సజెషన్ మేరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యొక్క సజెషన్ మేరకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేసేది కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగానే చెప్పొచ్చు అనమాట. ఈవెన్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ అని చెప్పేసి అంటాం. ఈయన ప్రజెంట్ మనకి గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు, ఈయన్ని అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. అలాగే నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటారు, ఈయన్ని అపాయింట్ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లోని సెక్షన్స్కి అటెండ్ కావచ్చు. ఈయన పార్లమెంట్ మెంబర్ కాకపోయినా సరే కాగ్ కెన్ అటెండ్ దట్ సెక్షన్స్ ఆఫ్ పార్లమెంట్. అక్కడ డిస్కషన్స్ అనేవి చేయొచ్చు, డిబేట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ
పార్లమెంట్లో సభ్యులకి ఓటేసే రైట్ ఉంటుంది, బట్ కాగకి ఓటేసే రైట్ అనేది ఉండదన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి. వీళ్ళందరినీ అపాయింట్ చేసేది కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. ఆయన రిమూవల్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఇంపీచ్మెంట్గా చెప్పడం జరుగుతుంది. ఒక పర్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలి అంటే లేదా ఎలక్షన్స్లో పాల్గొనాలంటే ఆయనకి ఖచ్చితంగా ఏజ్ 35 ఇయర్స్ అనేది ఉండాలి. ఇది ఒకటి, 35 ఇయర్స్ లేదా అంతకి ఎబోవ్ ఉండాలన్నమాట ఏజ్ అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లోక్సభ మెంబర్, ఒక లోక్సభ మెంబర్కి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నిటినీ కూడా ఈయన ఫుల్ఫిల్ చేసి ఉండాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, భారతదేశ పౌరసత్వం పౌరుడు లేదా పౌరురాలు అయి ఉండాలి. ఇలాంటి క్వాలిఫికేషన్స్ అనేవి జనరల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్కి సంబంధించి ఉంటాయన్నమాట. ఆయన ఎలక్షన్ ప్రొసీజర్ మనం తెలుసుకున్నాం, అండ్ ఇంపీచ్మెంట్ అనేది రిమూవల్ ప్రాసెస్ అని తెలుసుకున్నాం. ఆయనకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఎంబాయిడెడ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో జనరల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ పార్ట్లో ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇక్కడ పార్ట్ 4 అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి పార్ట్ 4లో డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ఈ ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 36 నుంచి 51 మధ్యలో ఉంటాయన్నమాట. సో ఇలాగా ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ ఆర్టికల్ 40, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44, ఇలాగ మనకి దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయి. ఈ మొత్తం 36 to 51 ఉన్న డిపిఎస్పీలు ఎలా ఉంటాయంటే కొన్ని సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఉంటాయి, కొన్ని వచ్చేటప్పటికి మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఉంటాయి, కొన్ని వచ్చేటప్పటికి లిబరల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇలా వీటిని విడదీయడం జరుగుతుంది అనమాట. ఇవి 4లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ 1 వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆర్టికల్ 1 నుంచి 4 మధ్యలో ఉంటాయి. అండ్ ఇందులో ఏంటంటే ఇండియాకి సంబంధించి యూనియన్ అండ్ స్టేట్కి సంబంధించి ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్టికల్ 1 నుంచి 4 మధ్యలో ఏంటంటే ఆర్టికల్ 1 ఇండియా, దట్ ఈస్ భారత్ అండ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. మన కంట్రీ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 వచ్చేటప్పటికి అంటే స్టేట్స్ ఫార్మేషన్కి సంబంధించి ఉంటాయి. మన భారతదేశంలో పార్ట్ కాని దానిని మన భారతదేశంలో ఒక భాగంగా మార్చుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం ఫస్ట్లో నాట్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత సిక్కింని మన దాంట్లో కలుపుకుని ఒక స్టేట్గా ఇవ్వడం జరిగింది. అది న్యూ స్టేట్గా వచ్చింది. ఆర్టికల్ 2, ఆర్టికల్ 3లో కూడా న్యూ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించిన ఆర్టికల్సే. కాకపోతే ఏదైతే మన పార్ట్ కాదో కానీ దాన్ని మన పార్ట్గా తీసుకుని స్టేట్గా మారుస్తున్నామో దానికి సంబంధించి ఆర్టికల్ 2లో మెన్షన్ చేయబడతాయి. ఆర్టికల్ 3 విత్ ఇన్ ద ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేదన్నమాట, కామన్ ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీశారు. తెలంగాణ న్యూ స్టేట్గా ఫామ్ అయింది కదా. సో కాబట్టి విత్ ఇన్ ద ఇండియా కాబట్టి అది ఆర్టికల్ 3లో మెన్షన్ చేస్తారు. ఒకప్పుడు మనకి మద్రాస్ అని చెప్పడం ఉండేది, దాన్ని తమిళనాడుగా మార్చారు. యునైటెడ్ ప్రావిన్సెస్ అనే దాన్ని యూపీగా మార్చారు. ఉత్తరాంచల్ అనే దాన్ని ఉత్తరాఖండ్గా మార్చారు. నేమ్స్ చేంజింగ్ కూడా మీరు ఆర్టికల్ 3లో చూడొచ్చు. నెక్స్ట్ వన్ పార్ట్ 3 వచ్చేటప్పటికి ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటాయి. సో వీళ్ళు ఫండమెంటల్ రైట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి పార్ట్ 3గా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి, ఇక్కడ మనకి పార్ట్ 2 అని ఉంది చూసారా, పార్ట్ 2లో మనకి మెయిన్గా ఉండేది ఏంటంటే సిటిజన్షిప్ అని చెప్పేసి ఉంటుంది, పౌరసత్వం అని. ఈ సిటిజన్షిప్ గురించి మెన్షన్ చేస్తారు. సిటిజన్షిప్ ఆర్టికల్స్ ఎలా ఉంటాయంటే 5 to 11 మధ్యలో మనకి సిటిజన్షిప్ ఆర్టికల్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి 36 మధ్యలో 35 వరకు ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం తీసుకోవాలి. 1 to 4 ఏమో ఇండియాకి సంబంధించి యూనియన్ అండ్ స్టేట్స్కి సంబంధించి ఉంటాయి. 5 to 11 సిటిజన్షిప్స్కి సంబంధించి ఉంటాయి. 12 to 35 వరకునేమో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. 36 నుంచి 51 వరకునేమో డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా చెప్తాం. పార్ట్ 4A అని చెప్పేసి ఉంటుంది అనమాట. పార్ట్ 4Aలో ఆర్టికల్ 51A గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఈ 51లో ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పేసి ఉంటాయి, ప్రాథమిక విధులు ఉంటాయి అనమాట. ఇవి టోటల్గా 11 ఉంటాయి. ఒరిజినల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేవి, బట్ స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్పేసి ఆ కమిటీ సజెషన్ల మేరకు మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి వచ్చాయి. 11th ఫండమెంటల్ డ్యూటీగా ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య అనేది 6 to 14 ఇయర్స్ పీపుల్కి ఖచ్చితంగా కావాలి అన్నట్టుగా. సో ఆ 11th ఫండమెంటల్ డ్యూటీని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అలా మనకి ఇది రావడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 4A. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏది కరెక్ట్ అండి? సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం.